ఎందుకు చెప్తున్నాను ఈ కథ అంటే, బహుశా ఆ పక్షిరాజు బిడ్డ ఆలస్యమైనా సరే అది తుఫానులోకి కింద వెళ్ళి దాక్కోవడం కాదు, తుఫాను మీదకి నేరుగా దూసుకొని పోవాలని నేర్చుకుంది. ఈరోజు మనం కూడా దేవుడు ఎలా నడిపిస్తూ వచ్చాడు మనల్ని, పక్షిరాజు తన బిడ్డలను తీసుకెళ్లిన రీతిగా, గూడు చెదిరింపజేసిన రీతిగా దేవుడు కొన్నిసార్లు మన గూడును చెదిరిస్తున్నాడా? కొన్నిసార్లు అంటున్నావా, గూడు చెదిరిన పక్షిని అయిపోయా నేను అంటున్నావా? ఈ బాధ ఎలా వస్తుందని అనుకోలేదండి అంటున్నావా? దేవుడు చెదరగొట్టింది, నీ గూడును కదిలించింది నిన్ను కృషింపచేయడం కాదు. ఈరోజు గాలి తుఫాన్లకు అతీతంగా దానిపైన దూసుకొని పోయేటట్టు దేవుడు ఈ రోజుని కట్టి అతి సామర్థ్యాన్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, కృంగిపోకు. ఎందుకంటే ఆ తుఫాన్లను చూసినప్పుడు, గాలిని చూసినప్పుడు అది పక్షిరాజును ముంచడానికి కాదు, పక్షిరాజును పాడు చేయడానికి కాదు, పక్షిరాజుని ఆ తుఫానుకు అతీతంగా లేవడానికి కొరకు దేవుడు అనుమతిస్తున్న సత్యాన్ని గుర్తెరిగింది. మిగతా వారందరూ కృంగదీసే మాటలు, అవిశ్వాసపు మాటలు అవన్నీ కూడా దులుపుకుంది. ఒక్కసారి ఎగిరి తుఫానుకు పైగా వెళ్ళిపోయింది. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు మనల్ని పుట్టించిన విధానం, సిద్ధపరుచిన విధానం, ఆయనకు ఎదురు చూసే విధానాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన స్పందన ఏంటి?